పేరు వచ్చిన సహోదరులందరికీ వందనాలు. పాట పాడుకుందాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? ఇవ్వబడిన సమయములో వర్తిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్తిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? వందనాలు.
వందనాలు సిస్టర్. చక్కటి పాట మధుర స్వరంతో చక్కగా ఆలపించిన వినయ్ కుమారి సిస్టర్కి ఎస్తేర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. అవునమ్మా, రక్షింపబడిన మన ఎదుట దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు. ఫలిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. ఆయన పరీక్షిస్తున్నాడంట మన కాపుని. ఫలించకుండా న్యాయం కాదు. దేవుని సహనంతో చెలగాటం ఆడకూడదు. మనం ఫలాలు ఫలించే వాళ్ళగా ఉండాలి. ఒట్టి ఆకులు కనిపిస్తే మనకు తెలుసు, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆ చెట్టును ఆయన శపించి వేశాడు కదా. కాబట్టి మనం కూడా ఫలించకపోతే దేవుడు సహనంతో చూసి చూసి ఒక దినాన అంజూరపు చెట్టుకు జరిగిన పని మనకు కూడా జరుగుతుందేమో, ఇంకా ఫలాలే కాయకుండా ఉందో కాక అని. కాబట్టి ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉందాము. చక్కటి పాట పాడిన వినయ్ కుమారి సిస్టర్ గారికి మరొకసారి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాము. వందనాలు. వందనాలంటీ. వందనాలు. ఇప్పుడు మన ప్రియ సహోదరి కేజీఎమ్మ సిస్టర్ గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారమ్మా. అందరం మ్యూట్లో ఉంచుకొని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఈ సమయాన్ని సిస్టర్ గారికి చెప్తున్నాం. సిస్టర్ ఒక్క నిమిషం. ఓకే. హలో, వాయిస్ వినపడలే. ఇంకా మొదలు పెట్టలేదమ్మా సిస్టర్. అవునవును. నంబర్ 1 క్వశ్చన్. యేసు సిలువ వేయబట్టుకు ముందుగా ఏ చోట యేసు ప్రభు విభ్రాంతి, చింత, దుఃఖము పొందాడు? గెస్సెమనే తోటలో. ఎవరు చెప్పకుండా ఉంటే అప్పుడు మనం నా సిస్టర్ చెప్తే బాగుంటుందేమో, కొంచెం కనిపెట్టి. ఏ పత్రిక ఒక స్త్రీ పేరుతో వ్రాయబడింది? స్త్రీకి వ్రాయబడింది, స్త్రీ పేరుతో కాదు, స్త్రీకి వ్రాయబడింది. వెరీ గుడ్, మంచిది. ఓకే. అలాగే 3వ యోహాను పత్రికలో ప్రధానత్వం కోరుచున్న వాడి పేరేంటి? దెయోత్రెఫే చేస్తున్న తప్పులేంటి? ప్రధానత్వం కోరుకున్నాడు. వెరీ గుడ్, అదొకటి. ఇంకా పౌలు లాంటి వారిని ఎదిరించాడండి. పౌలుని ఎదిరించాడు, అంగీకరించున్నాడట. వారిని గురించి చెడ్డ మాటలు వదులుచున్నాడట. సహోదరులను చేర్చుకొనలేదట. సహోదరులను చేర్చుకునే వారిని ఆటంకపరుస్తున్నాడట. అలాగ సహోదరులను చేర్చుకున్న వారిని వెలివేస్తున్నాడంట. ఇతడే కీడు చేయువాడంట, అతడు దేవుని సంబంధి కాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మంచిది. ప్రధానత్వం కోరుట అనేది ప్రధానంగా ఆయనలో కనిపిస్తుంది.
ఈనాడు మనందరిలో కూడా ప్రధానత్వమును ఎప్పుడు ఎవరు కోరుకొనకూడదు. ప్రధానత్వమును ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తే. దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన ఆస్తుముల కింద దీన మనసు కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. పరదేశులైన సహోదరులను దేవునిగా సాగనంపమని ఎవరికి పత్రిక రాశారు? పరదేశులైన సహోదరులు దేవునికి తగినట్టుగా సాగనంపవలనని ఎవరికి పత్రిక రాశారు? పౌలు రాశాడు. యోహాన్ గాయకు రోమిల్ కక్క గాయకు రాశాడు. నీ దగ్గరికి వచ్చిన ప్రదేశంలో నుండి ప్రభువు నమ్ముకున్న విశ్వాసులు నీ దగ్గరికి వచ్చిన కదా వాళ్ళని దేవుని సాగనంపినట్టుగా సాగనంపమని పత్రిక రాశాడు. వెరీ గుడ్. ఆదాము మొదలుకొని హానోకు వరుసకు ఎన్నో వాడు? ఏడోవాడు. రేష్మ గారా? నేను చెప్పానక్క. ఎవరు? దెబోరా. నేను చెప్పానండి. కరెక్ట్. నేను చెప్పానండి. నేను చెప్పాక జయలక్ష్మి గారు చెప్పారండి. వెరీ గుడ్. ఒక డాష్ అండి, చూడండి. శత్రువులందరినీ డాష్ ఎముక మీద దేవుడు కొట్టువాడు అని రాయబడింది. దుష్టుల పళ్ళు ఎముక మీద కొట్టువాడండి. దుష్టుల పళ్ళు దవడ ఎముక మీద అనుకుంటాడు. దవడ మీద. వెరీ గుడ్. దుష్టుల డాష్ విరగొట్టువాడో నీవే. దుష్టుల డాష్ విరగొట్టువాడో నీవే. పళ్ళు ఎరగొట్టువాడండి. దవడ పళ్ళు పళ్ళు విరగొట్టువాడు. దవడ మీద కొట్టాడు, కొట్టినప్పుడు పళ్ళు విరిగిపోతాయి. వెరీ గుడ్. త్రిత్వములో ఒకరు నీవు నిరంతర యాజకుడివై ఉన్నావని ఎవరన్నారు? ఎవరిని అన్నారు? త్రిత్వములో ప్రభువుని మెల్కిసెదెకు ఎవరన్నారు? నీవు నిరంతర యాజకుడని ఎవరితో అన్నారు? మెల్కిసెదెకు దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారునితో అన్నాడా? చెప్పండి. తండ్రి అయిన దేవుడు కుమారునితో కుమారుడైన యేసు ప్రభుతో. కాబట్టి యేసు ప్రభు నిరంతర యాజకుడు అని మనం చూస్తాం. తర్వాత బైబిల్లో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకండి. అహరోను. మనుషులు భార్య పేరేంటి? అహరోను భార్య పేరు అదే చెప్పారు, గుర్తులేదు. అహరోను పెద్ద కుమారుని పేరేంటి? ఎలియాజర్ పెద్ద కుమారుడు ఎవడు? ఎవరు చెప్పారండి? రేర్ క్వశ్చన్ అండి. ఫీనెహాస్. ఈ ఫీనెహాసే ఒకరిని కొట్టి చంపాడు కదా. చంపి వ్యభిచారం వారి మధ్య లేకున్నట్లుగా తెగులు ఎవరంటే ఎలియాజరు యొక్క కుమారుడు అంటే మనుముడు. అహరోను యొక్క కుమారుని కుమారుడు. అహరోను మనుముడే ఫీనెహాస్. ఇదే ఫీనెహాస్ పేరు ఎవరికి ఉంది చెప్పండి? ఇంకా బైబిల్లో ఏలీ కుమారుడికి ఫీనెహాస్ వేరు. వెరీ గుడ్.
కౌరవ్ పాపం చేశాడా, కౌరవ్ కుమారులు పాపం చేశాడా బైబిల్లో? కోరహు పాపం చేశాడు. ఆ కౌరవ్ కుమారులు అని అంటానే ఉంటాం కానీ కౌరవ్కి ఎంతమంది కుమారులు? సరిగా వినిపడలేదమ్మా, మరో ఒకసారి చెప్పు. ఎంతమంది కుమారులు? కోరహుక ఇద్దరు ఆంటీ. 4 కుమారులు. వారి కూడా మనం నేర్చుకుంటే మంచిది. వారి పేర్లు నిర్గమాకాండం 6వ అధ్యాయం 23లో ఉన్నాయి. అస్సీరు అంట, ఒక ఆయన పేరు ఎల్కానా, 3వ వాడు అబియా, 4వ వాడు సాపు అన్న 4 కుమారులు కోరహు కుమారులు. వారే కీర్తనలు కూడా వ్రాసినట్టు కొన్ని మనము చూస్తున్నాం. ఆ తర్వాత యాకోబు తన 12 కుమారుల కంటే ఒక భాగమును ఎక్కువగా ఏ కుమారునికి ఇచ్చాడు? యోసేపుకు. ఒక స్త్రీ దగ్గర ఒక యవనస్తుని వస్త్రము విడిచిపెట్టబడి ఉండింది. ఆ స్త్రీ పురుషుడెవరు? తామారు కాదు, పోతీఫర్ భార్య యోసేపు. వెరీ గుడ్. ఫరో గిన్నె ఎవరి చేతిలో ఉండెను? గిన్నె అలా చెప్తాను. యోసేపు చేతిలో కాదు, పానదాయకుల అధిపతి. ఎవరు కరెక్ట్ చెప్పారు? ప్రత్యూష. వెరీ గుడ్ నాన్న. అన్నిల కుటుంబంలో పుట్టి ఆల్వేస్ షీ కమ్స్ ఫస్ట్ బైబిల్ క్విజ్ లో. దేవునికి స్తోత్రం. యోసేపు వెండి గిన్నె ఎవని గోన సంచిలో ఉండింది? బెన్యామీన్ మూటలో ఉంది. ఐగుప్తీయులు దాని ప్రభువులు దేనితో శకునములు చూస్తారు? మరొకసారి చెప్పమ్మా. ఐగుప్తీయులు, ఐగుప్తు దేశంలో ఉండే ప్రభువులు దేనితో శకునములు చూస్తారు? ఆదికాండం 44:5లో ఆ పానం చేయి గిన్నెలతో కానీ భోజనం చేసే గిన్నెలతో శకునం చూస్తారు. అందుకని యోసేపు తన మనుషులను పంపించినప్పుడు, మీరు దొంగతనం చేశారా, వెండి గిన్నె ఎవరి దగ్గర ఉందని అన్నీ వెతికితే బెన్యామీన్ దాంట్లో ఉంటే వాళ్ళు అన్నారు, మీరు ఐగుప్తీయులు ప్రభువులు దేనితో శకునం చూస్తారో ఆ గిన్నె అని అక్కడ రాయబడింది. శకునాలు గిన్నెలతో చూస్తారంట. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. యోసేపు అన్నదమ్ముల గోనె సంచులు ఆహార పదార్థాలు మాత్రమే కాక ఏమి పెట్టుబడి ఉండేను? వెండి గిన్నె లేదు, రూకలు మాత్రమే. వెండి గిన్నె బెన్యామీన్ గోత్రులు మాత్రమే. వెండి వాటి అందరి గోనె సంచుల్లో రూకలు ఉన్నాయి. యోసేపు తన అన్నలను తన ఇంటికి వచ్చినప్పుడు ఏ మాంసముతో వంటను సిద్ధము చేశాడు? వేట మాంసంతో. వేట మాంసం ఎవరు చెప్పింది? మృతవల్లి లెక్క. నేను కాదు. జ్యోతి వైజాగ్. వెరీ గుడ్. వేట మాంసం. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి డాష్ చేయరు. ఐగుప్తులో దేవుడు తనను వేటి మీద నియమించాడని యోసేపు తన అన్నలతో చెప్పాడు. ఇంకోటి చెప్పండి. ఏలికగా నియమించాడు ఒకటి. రెండవది ప్రభువుగా అధికారిగా. ఫరో ఇంటి మీద ప్రభువుగా పెట్టాడు. ఫరోకు తండ్రిగా పెట్టాడు. 3 ఫరోకు తండ్రిగా
ఫరో ఇంటి వారికి ప్రభువుగా దేశమంతటి మీద ప్రధాని ఏలికగా ఏలికగా ఉమ్. మనం చదువుంటాం కానీ మర్చిపోయింటాం, మరొకసారి గుర్తు చేయడానికి మాత్రమే. ప్రధానిగా అదే దేశానికి ఇక్కడ ఉండేది. అక్కడ ఉన్నవి ఏలిక, ప్రభువు, తండ్రి. బైబిల్లో ఏ ఇద్దరు అన్నదమ్ములు ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడ్చుకున్నారు? ఏశావు యాకోబు ఏశావు బెన్యామీన్ ఏసావు బెన్యామిన్ ఏశావు ఏసావు యాకోబు ఏశావు యాకోబు యాకోబు ఏశావు యాకోబు కదా. అన్నదమ్ములు అంటే బ్రదర్స్ బెన్యామీను బెన్యామీను యోసేపు అక్క యోసేపు బెన్యామీను. యోసేపు చెప్పిన వాళ్ళు కరెక్ట్. చాలు, ఇప్పటికే 20 అయిపోయినాయి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతిరోజు మనము హెబ్రీ పత్రికలో నుండి దేవుని వాక్యాలు మనం నేర్చుకుంటా ఉన్నాము. ఈ రోజు కూడా ప్రభు పాదం దగ్గర నేను నేర్చుకున్న విషయాలు, ప్రభు నాకు అర్థం చేయించిన విషయాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను, ప్రభు చేత ప్రేరేపించబడి. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంకి మీ బైబిల్స్ అన్ని తిప్పాలని నేను మనవి చేస్తున్నాను. లేఖనాలు మనం పరిశోధన చేయబడి అందరు బైబిల్ ఓపెన్ చేసుకోండి. 2వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదువుతారా? 2:12. మిగతా వాళ్ళందరూ చూసుకోండి. పరిశుద్ధ పరచు వారికి చదవండి అంటే చదువు. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలువ ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము. దయాళుడైన తండ్రి, పూజనీయుడైన గొప్ప దేవుడు, శాశ్వతుడైన దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. భూలోకంలో నీ ప్రియ కుమార్ని జన్మించి ఆయనకు షార్ట్ లైఫ్ ఇవ్వబడింది, కానీ మీరు దేవుడుగా నిరంతరం ఉన్న యాజకుడు, శాశ్వతుడైన దేవుడు. నీ ఏళ్లకు పరిమితి లేదు ప్రభువా. నాయన, నీవు దీర్ఘ శాంతం కలిగిన దేవుడవు, కరుణా సంపన్నుడైన దేవుడవు. దేవా నాయన, నీలాంటి దేవుడు ఎవరు కూడా లేరు. అసమానుడైన దేవుడవు, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడవు. పాతాళమునకు వెళ్ళి ఆ తర్వాత నరకములో నిత్యము కాలిపోవలసిన ఆయన మా బ్రతుకులను దేవా మార్చుటకు ఈ లోకానికి ప్రభా నీ ప్రియ కుమారుడుగా దిగి వచ్చిన యేసు ప్రభు అనే దేవానైన నామధేయం కలిగిన ఆ ప్రభుని తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టబడును అని చెప్పబడిన ఆ ప్రియ కుమారుని నామమున దేవదూతల నామముల కంటే, పరలోకమందున్న వారి నామముల కంటే, భూమి కింద నీళ్ళ యందు ఉన్న ప్రతి నామమున కంటే అత్యధికంగా హెచ్చింపబడిన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా రక్షణకై పూజలు నమస్కారము చేయుచున్నాం. ఆ ప్రభు దేవదూతలందరి చేత నమస్కారము చేయబడుచుండగా వందనాలు. ఆ ప్రభు నాయన నిజమైన దేవుడని అనేక యొక్క మోకాళ్ళు వంగబోతున్నాయి. ప్రతి నాలుక ఆయన్ను స్తుతిస్తుంది. అందును బట్టి మీకు స్తోత్రం. లేటుగా వారు స్తుతించి మోకాళ్ళుని ప్రభా నీవు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారేమో, కాలం మించిపోయిన తర్వాత ఆ పని చేస్తే ఏమీ లాభం లేదు ప్రభా. బొందులో ఊపిరి ఉండగానే అనేకులు యేసుక్రీస్తే దేవుడని తమ నాలుకలతో పెదవులతో ఒప్పుకునే కృపను దేవానైనా ఈరోజు అనేకులకు దయచేయండి తండ్రి. దేవా అలాగే ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా చేయండి, సాగిలపడినట్లుగా చేయండి, వంగి సాగిలపడినట్లుగా సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు విత్తబడుచున్న ప్రతి వాక్య బోధను మీరు దీవించండి, సువార్తను మీరు దీవించండి, మా జూమ్ మీటింగ్ను మీరు దీవించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం. ఆ తర్వాత ఇప్పుడు వీలు లేని వారు యూట్యూబ్లో వినిచి ఉండగా వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మీ మాటలు విను
ప్రజలుగా ధన్యులుగా మమ్మల్ని చేశారు. 2 చెవులతో మాత్రమే కాదు, హృదయ చెవులతో మేము వినడానికి, హృదయంలో పొడవబడ్డానికి, అనేకమైన మార్పులు నమ్ముకున్న మాలో మారు మనసు కలగడానికి, నీ వాక్యమును గ్రహించడానికి, తెలుగులోనే ఉంది చదువుతున్నాం కానీ నిజమైన అర్థాన్ని గ్రహించే తెలివి జ్ఞానం మాకు లేదు. నీ మీద ఆనుకునిచి ఉండగా ఈ వాక్య ధ్యానం మీద ప్రభా నాన్న మా మనసు వెళ్ళటానికి, మా హృదయంలో ఈ వాక్యం దూరడానికి, పరిశుద్ధాత్మ స్వరమును మేము వినడానికి, మేమందరం సదా విని మిమ్మల్ని మహింపరచడానికి, మీరు మాతో మాట్లాడింది మేము నెరవేర్చడానికి, అలాగ జీవించడానికి సహాయం ఇమ్మని, మాతో ఉండమని, చేరి వచ్చిన ప్రజలందరి ఈటి బాధలు ఏంటో, కష్టాలు ఏంటో, రోగాలు ఏంటో, ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని యేసుక్రీస్తు నాథుని నామమున అన్నిటినీ సవరించమని, ప్రభాని రక్తంతో కడగమని, అందరి ఆశలు తీర్చమని, ఎవరికి కృంగుదల లేకుండా చేయండి. ఎవరిలో దుఃఖంలో ఉన్నారో నిజముగా ఓదార్చమని, అందరి ప్రార్థన ఆలకించమని, మాకు తోడైన యేసుక్రీస్తు నాథుని పేరట వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 సోదరులందరికీ మన వందనాలండి. మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం తిరిగి నేను చదువుతాను. అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదని మనం చదువుతున్నాం. ఎవరిని ఆయన సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదంట? ఎవరిని సహోదరుని పిలవడానికి సిగ్గుపడలేదు? ఇశ్రాయేలీయులను, యూదులు. యూదులమైన మనల్ని ఆయన మరి తన పిల్లలుగా పిలవడానికి, తన సహోదరులుగా పిలవడానికి ఆయనకు ఇష్టమైనట్టు మనం చదువుతున్నాం. మరి హెబ్రీయుల పత్రిక శీర్షిక మీద పాత బైబిల్స్లో ఏమని రాయబడి ఉంది? కొన్ని పత్రికల విషయంలో పైన ఏమని రాయబడింది? ఒకవేళ ఈ పత్రిక కాకపోయినా పత్రికల విషయంలో అపోస్తులుడైన పౌలు రాసింది. భక్త కోటికి అని ఉంటది. కొన్ని పత్రికల్లో పాత బైబిల్స్ లో ఏమని రాయబడింది? భక్త కోటికి రాయబడిన పత్రికలను చదువుకుంటాం కనుక ఈ పత్రిక మీద అది మీ బైబిల్స్ లో లేదేమో, నా బైబిల్లో కూడా లేకపోయినా ఈ వాక్యం హెబ్రీయులు మాత్రమే చదువుకోవాలన్నా మనమందరికీ కూడా ఇది అప్లికబుల్ గా ఉంటుందా? వాక్యం అందరికి కొరింథీ పత్రిక ఎందరికైనా రాయబడింది? అందరికీ. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు రాయబడింది. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉంటూ పిలువబడిన వారు వాడైన ప్రభువును సహోదరుడైన సోస్టెనెసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకును పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించిన వారికి శుభమని చెప్పి రాయండి. ఎంతమంది కంట దేవుని వాక్యాలు? సంఘాలు, యేసు ప్రభు సంఘాలు ఏవేవి ఎక్కడున్నాయి వారందరికీ దేవుడి మాట రాస్తున్నాడు. కాబట్టి ఒక హెబ్రీయులకు మాత్రమే కాదు, యేసు ప్రభు మనందరినీ రక్షించాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. శ్రమల పాలు దేవుడు చేయడానికి, ఆయన అప్పగించడానికి దేవుని తగి ఉన్నది. ఇవన్నీ మనం చదువుకున్నాము. ఆయన మహిమా ప్రభావాలను ధరించిన కిరీటమును, ఆయన కలిగిన కిరీటం ఆయన ధరించబోతున్నాడని కూడా మనం నేర్చుకున్నాము. కనుక ఇక్కడ మానవుడు అంటే, నరపుత్రుడు అంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడంటే యేసు ప్రభుని గురించి, అలాగే మానవమైన మనల గురించి వ్రాయబడి ఉందని మనం నేర్చుకుంటున్నాం. సరే ప్రియులారా, దేవుడు మనల్ని తన సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదని పోయిన క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. గుర్తు చేయడానికి మాత్రం మీకు తిరిగి వాటిని నేను చదువుతున్నాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంట చేత మనం ఆయన పిల్లలమయ్యాము. రెండవదిగా మనల్ని ఏమని పిలవడానికి దేవుడు సిగ్గుపడలేదట? 12వ వచనంలో సహోదరుని పిలవడానికి సిగ్గుపడలేదు. యూదులు యేసు ప్రభు సహోదరులే, ఎందుకంటే ఆయన వంశంలో వారు పుట్టారు కాబట్టి. కానీ
ప్రతి స్థలంలో ప్రార్థించు మనకందరికీ పత్రికలు ఉన్నాయి. ఈనాడు మనం వాటిని ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనల్ని కూడా, అన్యులమైన మనల్ని కూడా దేవుడు ఏమని పిలవడానికి సిగ్గుపడలేదు. ఆయన సహోదరులమని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదట. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు తల్లి సహోదరులు వచ్చారంట. అప్పుడు ప్రభు ఏమన్నాడంట, నీ తల్లియు నీ సహోదరులు వచ్చారంటే ప్రభు ఏమన్నాడు, ఎవరి వైపు తన చేతిని చాపే అన్నాడు. శిష్యుల వైపు తన చేతులు చాపి ఏమన్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం చేసే మీరే నా సహోదరులు, నా తల్లి అన్నాడు. అట్లయితే యేసు ప్రభు శిష్యులను ప్రభు ఏమని పిలిచాడు, నా సహోదరులు అన్నాడు. ఈనాడు తండ్రి చిత్త ప్రకారం చేసే రక్షించబడిన మనం అందరము కూడా మనం దేవునికి ఏమై ఉన్నాము, యేసు ప్రభుకు సహోదరులము, ఆయన యొక్క సహోదరులము, సహోదరులుగా, తల్లియు తండ్రిలాగా మనము ఆయనకున్నామని ఈ వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఆ యొక్క యూదుల్ని ఇశ్రాయేలుని మర్చిపోండి. మనల్ని దేవుడు తన సహోదరులుగా పిలవడానికి దేవునికి ఇష్టం. రేపొద్దున యేసు ప్రభు మరి అంత్య తీర్పు తీర్చనై ఉండగా మరి మేకలని అలాగే గొర్రెలని రెండు వైపులో ఉన్న వారిని గురించి ఆయన సంబోధించిన సంబోధనలో రక్షించబడిన వారి వైపు ఆయన చూచి ఏమంటాడంట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు కూడా మీరు చేసినట్టే అని దేవుడు అన్నాడు. కనుక కుడివైపున మారు మనసు పొందిన వారిని గురించి కూడా దేవుడు ఏమని చెప్పబోతున్నాడు, మీరు నా సహోదరులు అని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. అప్పటికే సంఘం ఎత్తబడిపోయి ఉంటుంది. ఎత్తబడిన మనతో కాదు ఆ మాటలు అనేది. శ్రమకాలం ఎవరైతే నమ్ముకున్న ఆ కాలంలో శ్రమ పడుతున్న యూదులు ఇశ్రాయేలుకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని కూడా దేవుడు ఏమంటున్నాడు, సహోదరులని చెప్పడానికి దేవుడు సిగ్గుపడలేదని చెప్తున్నాడు. కనుక ప్రియులరా, ఈనాడు యేసు ప్రభు సహోదరులుగా వంశావళిలో మనం పుట్టకపోయినా మనల్ని దేవుడు సహోదరులని అని చెప్పడానికి సిగ్గుపడలేదంట. చూడండి, మనల్ని సహోదరుని పిలిచేవాడు చాలా ఔన్నత్యంలో ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అటువంటి గొప్ప దేవుడు అన్యులమైన మనల్ని, కుక్కలతో సమానమైన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని ఏమని పిలవడానికి ఇష్టపడుతున్నాడు, సహోదరులు, సహోదరుని. ప్రియులారా, ఈ గొప్ప ధన్యత కొరకు ఎప్పుడైనా మనం దేవుని స్తుతించామా? ప్రభా, ఎన్నిక లేని వారము, పాలెం వెలుపట ఉన్న వారము, శాపగ్రస్తులము, మమ్ములను మీరు ఎన్నిక చేసి సహోదరులని పేరు పెట్టారు. ప్రభా, నన్ను సహోదరిని చెప్పడానికి మీరు సిగ్గుపడలేదు, సమాజంలో సిగ్గుపడలేదు సహోదరులని చెప్పడానికి కదా. సంఘాలలో మనల్ని సహోదరులని చెప్పడానికి దేవుడు సిగ్గుపడలేదు. రానైన తీర్పులో సహోదరులని చెప్పడానికి అన్నిల విషయంలో ఆయన సిగ్గుపడలేని వాడుగా మనం చూస్తున్నాం. ఈనాడు సంఘంలో మనల్ని యేసు ప్రభు సహోదరులని చెప్తున్నారు కాబట్టి పూర్వకాలపు భక్తులు, క్రైస్తవులు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట రాశారు. ఏమని రాశారు గుర్తుంది ఎవరికైనా? యెహోవా నా సహోదరులు ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని. యేసు నా అన్నకాడ, యేసుడు మా అన్నకాడ. అన్నకాడ. ఎవరికైనా వచ్చినా, చాలా మందికి వచ్చినా అనుకుంటాను. కనుక యేసు మనల్ని తన అన్నలుగా, తన అక్కలుగా, తన చెల్లెలుగా, తన సహోదరులుగా భావిస్తున్న దాన్ని బట్టి, దేవా, నీవు నన్ను నీ చెల్లి అని చెప్పుకున్నావు, నీ అక్కని చెప్పుకున్నావు, అందుకే నీకు స్తోత్రం అని ఎన్నడైనా స్తుతి చెల్లించామా? రకరకాలుగా స్తుతులు చెల్లిస్తుంటాడు, కానీ ఈ స్తుతి మన నోట ఎప్పుడైనా వచ్చిందా? ప్రక్కన ఈ 12వ వచనంలోనే రాయబడింది కదా, ఏమని? సమాజ మధ్యమున నీ కీర్తిని గానము చేతును అన్నాడు దేవుడు. సమాజములు అనగా సంఘములే. సమాజముల మధ్య దేవుడు కీర్తిని గానం చేస్తున్నాడు, మనల్ని సహోదరులని చెప్పుతూ ఉన్నాడు. కనుక ప్రభా, ఈ ఆధిక్యత నీ చెల్లిగా, నీ సహోదరిగా ఈ భాగ్యం నాకు ఇచ్చావని దేవుని మనము స్తుతింప బద్ధులమై ఉన్నాం.
మనం చేసుకున్న బైబిల్ స్త్రీల ఆ లో ఒక ఆమె పేరు ఇదే అర్థం ఉంది. ఎవరైనా చెప్పగలరా? దావీదు భార్యల్లో ఒక భార్య పేరు ఏం పేరు? మొట్టమొదటి భార్య పేరు. అహీనోయం. భార్యల్లో ఒక భార్య పేరు. అబిగయలు. మీకాలు. మేకాలు. మేకాలండి. కాదు. మీకాలు. సౌలు భార్యకున్న పేరే ఉంటది. అహీనోయం. అహీనోయం. అహీనయమును గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆమె పేరుకి అర్థం ఏమని చెప్పుకున్నాం? సిస్టర్ టు గ్రేస్ అని ఇంగ్లీష్లో చెప్పారు. గ్రేస్ అంటే యేసు ప్రభువే, ఆ కృప అని మనం చదువుతాం. కాబట్టి యేసు ప్రభువుకి సహోదరిగా చెప్పబడిన మంచి అర్థం కలిగిన ఆమె. కానీ నిజంగా దావీదుకు, యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్న దావీదు మీద ఆమె, లేదా తన భర్త మీద కూడా కృప చూపించిన ఆమెగా మనకు కనిపించట్లేదు. తన వివాహ జీవితంలో కూడా యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన సహోదరిగా లేదని అంతకుముందు చెప్పుకున్నాం. మీలో చాలా మందికి గుర్తు లేకపోవచ్చు. కానీ ఈనాడు మనందరికీ ఆయన తన సహోదరులమని చెప్పడానికి ఆయన సిగ్గు పడనివాడుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సిగ్గుపడలేదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈయన ఏం చేశాడంట? సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురము చేతును అని చెప్పాడనమాట. మనల్ని సహోదరులుగా పిలవడం మాత్రమే కాకుండా మనకు ఏమి ప్రచురం చేశాడంట? ఆయన నీ నామమును నేను ప్రచురం చేస్తాను అన్నాడు. అంటే దేవుని నామమును మనకు ప్రచురం చేశాడు. ప్రచురపరుతును అన్నాడు, ప్రాచుర్యం చేశాడు, ప్రకటించాడు. ఆయన తన నామమును గురించి మనకు చెప్పాడు అనే విషయం చేయాలి. దీనిలో ఏమి ఇంపార్టెన్స్ ఉంది అని మనం అనుకోవచ్చు. యేసు ప్రభు నామము ఏంటంటే మనకు ఇప్పుడు నేను చెప్పిన దానిలోనే ఉంది. యేసు అనే పేరు నీవు పెడతావని దేవుని యొక్క వాక్యంలో కదా. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షిస్తాడు మనకు తెలుసు. ఈ నామము భూలోకంలో యేసు ప్రభు నామము యేసు అని పెట్టబడింది. మరొక వాక్య భాగంలో అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి యేసు ప్రభువుకి లేదా యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి ఈ 1, 2, 3 నామములే కాదు, అనేక నామములు ఆయనకు రాయబడినాయి. ఆయన గురించిన నామముల గురించి స్తుతిస్తూ ఉంటారు. ఆయన నామస్మరణ కూడా అనేకులు చేస్తూ ఉంటారు. కనుక ఆయనకు ఒక్క నామమే కాదు, అనేక నామముల ద్వారా ఆయన పిలువబడుతున్నాడు కదా. మరి ఆ నామమును ఆయన సహోదరులమైన మనకు ఆయన ప్రచురిస్తూ ఉన్నాడు, చాటిస్తూ ఉన్నాడు. ఆయన నామం గురించిన వివరాలు మనకు ఆయన తెలియజేస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవునికి, యేసు ప్రభుకి ఏమేమి పేర్లు ఉన్నాయో మనకు తెలుసా? ఏమేమి పేర్లు ఉన్నాయి? ముద్దు కుమారుడు, యెహోవా ఈరే, ప్రియకుమారుడు. ఆయన నామం అంట. ఆయన నామము పరిశుద్ధమైన నామము అని రాయబడింది. అవునా? మీరు ఎన్నెన్నో నామాల గురించి బైబిల్లో అనేకమైన వచనాలు మీరు చదువుతుంటారు. ఆయన నామమును గురించి ఈనాడు మన స్మరణ ఏంటో చూడండి. యెషయా గ్రంథం మీరు తీయనక్కర్లేదు, నేను ఊరికి చదువుకుంటూ పోతాను. ఆయన నామములు ఎన్నో స్మరిస్తాం. 63:14 ఆయన నామం ఘనమైన నామం అని రాయబడింది యెషయా గ్రంథంలో. మరొక న్యాయాధిపతుల గ్రంథం 13:18 చెప్పశక్యము కాని నామం అని రాయబడింది. ఈ నామాలు మనం ధ్యానం చేయవచ్చు. ఈ నామములు మనకు ప్రచురం చేస్తున్నాడు దేవుడు. నా నామము ఇలాంటిది, నా నామము ఘనమైంది, నా నామము చెప్పశక్యం కానిది. మీరు చెప్తున్నారు ఇమ్మానుయేల్ అని చెప్తున్నారు, యేసు అని పలుకుతున్నారు. అసలు యాక్చువల్గా నా నామం ఎలాంటిది మీరు పలికేందుకు కూడా చేత కాదు అని ఆయన చెప్తున్నాడు. చెప్పశక్యము కాని పేరును చెప్పశక్యమైన పేరుతో ఈ లోకంలో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతే కదా. ఒకసారి గురువయ్య తెలుసు కదా, చాలా మంది గురువయ్య తెలుసు. మరి ఆయన ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మన దేశంలో భూటాన్కి వెళ్ళాడు. ఆ భూటాను
ప్రధాని గురించి చెప్పినప్పుడు మా నోరు తిరగలేదన్నమాట. ఒక పేరు చెప్పడానికే మనకు నోరు తిరగకపోతే యేసయ్య నామము చెప్పశక్యము కాని నామం అంటే ఉచ్చరింపడానికి శక్యమే కాదనమాట. ఉచ్చరింప శక్యము కాని ఆ పేరును ఉచ్చరింప చేయదగిన పేరుతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పేరే ఏంటి? ఈనాడు యేసుక్రీస్తు. యేసు అనే నామం. కనుక ప్రియులారా, ఆయన నామము మనకు ప్రచురం చేయాలని ఇష్టపడ్డాడు, మనకు తెలపాలని చెప్పాడు. కనుక ఈ నామాలను గురించి ప్రసంగం చేయండి, ధ్యానం చేయండి. దేవుడు ఎంతో సంతోషపడతాడు. నేను నా పేరు చెప్పాను కదా, మీ పిల్లలు నా పేరును ధ్యానించారు, నా గొప్పతనం ధ్యానించారు అని చెప్పి దేవుడు ఎంతో సంతోషపడతాడు. చాలా కాలం కిందట ఎస్తేర్ ఒక ప్రసంగం చేసేది. చాలాసార్లు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పింది. జూమ్లో కూడా అనేక సార్లు విన్నాం. యేసు ప్రభు యొక్క నామాలను గురించి ఒక మెసేజ్ చెప్పింది అక్క. కనుక యేసు ప్రభు యొక్క పేరును గురించిన ప్రసంగం చేయటం ద్వారా ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకంటే ఆయన ప్రాచుర్యం కావాలి అని తనను గురించి వేరియస్ టాపిక్స్ మనం ధ్యానం చేయాలని, ఆయన సిలువను ధ్యానము చేయాలని, రకరకాలుగా ఆయన ధ్యానం ఆయన దృష్టికి ఇంపైందిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడోదిగా ఆయన పేరు కొన్ని మాత్రమే నేను తీసుకున్నా. ఆయన నామం ఎలాంటిదంట? కీర్తనలు 8వ అధ్యాయం 11 మరియు 19 వచనాల్లో ప్రభావం కలిగిన నామం అంట. ఆయన నామంలో ఏముంది? ప్రభావం ఉంది. ప్రభావము నామంలో మాత్రమే కాదంట. మార్క్స్ వార్తలో రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ప్రభావం ఉందంట. ఎక్కడ ఉందంట? ఆయన వస్త్రంలో అండి, వస్త్రంలో రంగులో బార్డర్లో కూడా ఆయన ప్రభావం ఉందంట. ఆయన నోటి మాటల ప్రభావం కలిగినవే, ఆయన రక్తము ప్రభావమే, ఆయన వస్త్రము ప్రభావమే, ఆయన నామం కూడా ప్రభావమే. సోదరులమైన మనకు ఆయన తన పేరును ప్రచురము చేయాలని ఇష్టపడ్డాడు. మరి వేరే వాళ్లకు, నమ్మని వాళ్ళకు చెప్పాలని ఆయన అనుకోలేదు, కానీ తన నామధేయులుగా ఉన్న మనకే చెప్తున్నాడు ఆయన గురించిన నామం ఎంత గొప్పదో. తర్వాత ఆయన నామము ఉత్తమమైన నామం అని 54 కీర్తన 6లో రాదు. ఆయన నామం అంటే ఎలాంటి నామము? ఉత్తమము, అందరికంటే ఉత్తమము, మేలైన నామము, మంచి నామము, హెచ్చించబడిన నామము, దేవదూతల కంటే హెచ్చింపబడిన నామం. పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద నీళ్ళు ఎందే కానీ, మరి పరలోకంలో ఏ నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడినని రాయబడింది. కనుక యేసు నామము, యెహోవా దేవుని నామం ఎలాంటిదంట? ఉత్తమమైన నామం. ఇలాంటి నామాల పేర్లు ఎవరికైనా ఇతర దేవుళ్ళు, దేవతలు అనబడిన వారికి ఉన్నాయా? ఇలా వివరించబడినట్టు ఎక్కడా మనము చూడం. అంత మాత్రమే కాదు, ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, బడవలసిందంట. పరిశుద్ధమైన నామము, పూజ చేయవలసిన నామం. ఈనాడు ఉలకలేని, పలకలేని మరి బొమ్మలకు మానవులు ఉన్నారు కదా, వారికి పూజ చేస్తున్నారు. ఉదిగడ్డలు పెట్టి చేస్తున్నారు, బొమ్మలు పెట్టి చేస్తున్నారు, మోసుకొని పోయి చేస్తున్నారు కదా, ఏమేమో చేస్తున్నారు. కానీ ఆయన నామం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పరిశుద్ధమైంది. అది పూజింపదగిన నామం. ఆయన పూజ మనము ఏమైనా పటం పెట్టాలన్నా, యేసుప్రభు పటం, ఉదికడ్డీలు పెట్టాలన్నా కాదు. ఆయన పూజించడానికి, ఆయన పాటలు పాడితే కూడా పూజించినట్టే అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనం ఆయన గురించిన గానము చేయుట, ఆయనను మనం పూజించుటే. తర్వాత ఆయన నామము 135వ కీర్తన 13వ వచనంలో నిత్యము నిలిచే నామం అంట. ఆయన నామం ఎంతకాలం ఉంటుంది? నిత్యము. భూమి ఉన్నంతకాలం మాత్రమే కాదు, భూమి గతించిపోయినా, కొత్త భూమి వచ్చినా, ఆ తర్వాత మనుషుల మధ్య తన కాపురం దేవుడు చేసిన కొత్త ఆకాశం, కొత్త భూమిలో కూడా నిరంతరం ఉంటుంది. యుగ యుగములు ఆయన నామము నిలిచే నామం. ఇప్పుడు చూడండి, కొద్దిమంది పేర్లు వాళ్ళు చచ్చిపోవడం తోటే వాళ్ళ పేర్లు మర్చిపోతారు కదా, వారి పేరు గుర్తుకు రారు, ఎంత మంచోళ్ళనైనా. కానీ యేసు ప్రభు నామం ఎప్పుడు నిత్యము నిలిచే ఉంది ఆయన నామం. ఆ తర్వాత ఆయన నామము పోయబడిన
తైలముతో సమానం అంట. మనకు చెప్తున్నాడు దేవుడు, నా నామము పోయబడిన పరిమళ తైలం కంటైనర్ లో ఉన్నప్పుడు, ఒక సీసాలో ఉన్నప్పుడు అంత వాసన రాదు. అది పోయబడినప్పుడే పరిమళ వాసన. ఒక స్త్రీ అత్తరు బొడ్డిని పగులుగొట్టి ఆయన తలపైన పోసింది, పాదమును కూడా అత్తరు తన వెంట్రుకలతో తుడిచింది కదా. ఆ ఇల్లు దేంతో నింపబడిందంట పోయబడినప్పుడు పరిమళ తైలము. ఆ ఇంటి నిండా వాసన. ఆ ఇల్లు మంచి వాసన కొట్టింది. యేసు ప్రభు యొక్క పరిమళ తైలమును పోల్చబడిన ఆ పరిశుద్ధ రక్తము ఆయనలోనే ఉంటే అంత పరిమళం అందరికీ వ్యాపించదు. రక్త పరిమళము అది పోయబడింది. ఎక్కడ పోయబడింది? శిలువ మీద నుంచి, నుంచి అరికాళ్ళ వరకు ప్రతి అవయము ద్వారా అది పోయబడినట్లుగా, కార్చబడినట్లుగా, అది భూమి మీద రక్త బిందువులాగా కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, తన రక్తంతో మనం ప్రోక్షించాడు కనుక ఆయన రక్తము పోయబడినప్పుడు అది పరిమళ వాసనగా అయింది. ఇలాగ మనం రకరకాలుగా ఆయన ధ్యానించినప్పుడు ఆయనకి ఎంత సంతోషం. నా పిల్లలు నన్ను ధ్యానం చేస్తున్నారు కదా, నా నామమును, నా అంశములను, నా గుణాతిశయములను, నా బ్రతుకును, నా ప్రేమను, నా యాట్రిబ్యూట్స్ అన్నిటినీ వారు ప్రచురం చేస్తున్నారు కదా. నేను తెలిపాను, మరి ఆయన ఒక పాయింట్స్ ఇచ్చినట్టు ఇచ్చాడు. ఆ పాయింట్స్ మనము డెవలప్ చేసుకోవాలి. ఆయన మనకు తెలిపినట్టుగా మనము ఆయన నామాన్ని గురించి ఇతరులకు చెప్పాలి. మన ఆ యేసు ప్రభు ఒకటే నామం కాదు, ఎన్నో రకమైన నామాలు ఉన్నాయి. కొన్ని మీతో చెప్తున్నానని ఒక ప్రసంగం చేసి మన సహోదరులతో మనం చెప్పాలి. మనం ఆయన సహోదరులం అయితే ఆయన మనకు చెప్పాడు. మనకు చెప్పిన ఈ విషయాలు మన సహోదరులకు మనము మన సమాజంలో, మన సంఘములలో మన సహోదరులకు వాటిని ప్రచురము చేయాలని, మనం నేర్చుకున్నవి ఇతరులతో పంచుకోవాలని ఆయన చెప్తున్నాడు. మన పరలోకపు దేవుని మహోన్నతుడైన ఆ దేవుని యొక్క విద్యను మనము దాచుకోవటం కాదు, ఆ విద్యను, మహోన్నతుని దేవుని విద్యను ఇతరులకు మనము చెప్పేవారుగా ఉండాలి. ఆ తర్వాత ఆయన నామం మహోన్నతమైన నామం అంట. ఆయన నామానికి పైగా ఔన్నత్యంలో ఇంకేది లేదు. ఆయన నామమే అన్నిటికంటే పైనున్న మహోన్నతమైన నామము అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు నామము బలమైన దుర్గం అంట. అది అందులో అనేకులు ప్రవేశించి సురక్షితంగా ఉంచే నామం అంట ఆయన నామం. కనుక బలమైన దుర్గం. ఎరికో కోటలు, ఆ దుర్గాలు బలమైనవి కావు. యెహోవా దేవుని నమ్ముకున్న వారు స్తుతి పాటలు పాడుతుంటే ఏమైంది? అది కూలిపోయినట్టుగా చూస్తున్నాం. మనం గుణపాలు లేవు, ఏవి బాణాలు ఉపయోగించలేదు, గన్నులతో కాల్చలేదు, కానీ యెహోవా దేవుని స్తుతులకే అది పడిపోయింది. కానీ యెహోవా నామం ఎలాంటిదంటే అది మనకు బలమైన మన ఇత్తడి కోట గోడ ప్రభువే, రక్షణ కోట ప్రభువే. అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఇనుప గోడగా ఉన్నాడు. తనకు అలాగూ ప్రభు మన యొక్క దుర్గముగా ఉన్నాడు. ఆ దుర్గములో మనకు దేవుడు రక్షణ కలిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం. దీన్ని అర్థం చేసుకుందాం. సకలమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. భూలోకం నిండించండి అని దేవుడు చెప్పాడు. మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదించడానికి దేవునికి ఇష్టం. ఇహలోక ఆశీర్వాదాలు, పైలోక ఆశీర్వాదాలు, మింట ఆశీర్వాదాలు, మంటి ఆశీర్వాదాలు ఎన్నెన్నో దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో చెప్పాడు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప చేత మీరు దీవించబడుదురు గాక, ఎన్నెన్నో దీవెనలు ఉన్నాయి. ఈ సకల దీవెనలు, ఆశీర్వాద వచనాల కంటే సకల స్తోత్రాలు మనం చెల్లిస్తున్నాం. అవిచ్చావు, ఇవిచ్చావు, ఇవిచ్చావు, ఇచ్చావు అని మన జీవితంలో. నాకు 71 ఏళ్ళు, నేను ఎన్నెన్ని స్తోత్రాలు పలికానో ఆ స్తోత్రాలు అన్నిటికంటే మించింది ఆయన ఘనమైన నామం. అర్థం చేసుకోండి ఎంతగా దేవుని నామం వర్ణించబడిందో. అలాగే మీరు ఎన్నోసార్లు దేవునికి స్తోత్రాలు చెప్పారు, మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి. మన సకల ఆశీర్వాదాలకు, మనం చెప్పిన స్తోత్రాలకు ఆయన మించిన వాడంటే ఎంత ఆయన నామం ప్రకటించబడిందో మన పట్ల దేవుడు. కనుక ఇట్టి నామధేయుడైన ప్రభుని
మనకు బయలుపరిచిన ఆ దేవుణ్ణి మనం కీర్తిని గానము చేయొద్దా? సంఘాల్లో ఆయన గురించి పొగడొద్దా? ఆయనకు స్తుతులు చెల్లించవద్దా? ఇంకా ముందుకు వెళ్దాం. ఆ ఈ మాట ఎక్కడ రాయబడింది అంటే, ఈ మాట నెహెమ్యా గ్రంథంలోనే రాయబడింది. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామని 9వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. చివరిగా మరొక నామం చెప్తాను. మనల్ని ఉద్ధరించే నామం అంట కీర్తనలో. ఆయన నామం ఎలాంటి నామం అంటే, ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు, ఉద్ధరించే దేవుడు. ఈ పేరు ఆ దేవునికి ఉందని మనం గ్రహిస్తున్నామా? చాలా చాలా ఉన్నాయి ఆయన నామాలు. నీ నామమును నేను నా సహోదరులకు ప్రచురము చేస్తాను అన్నాడు. మనము మన సహోదరులకు, మన సంఘంలో ఉన్న అక్క చెల్లెళ్ళకు దేవుని నామాన్ని గురించి ప్రచురము చేయ భద్రం. ఇది నంబర్ 1 ఈరోజు మనం నేర్చుకునే పాయింట్. తర్వాత ఇలాగూ తన సహోదరులకు ప్రచురం చేస్తాను అని దేవుడు చెప్పగా మనమేం ప్రాచుర్యం చేస్తున్నాం? అబౌట్ గాడ్, అబౌట్ యేసుప్రభుని గురించి మన సహోదరులతో ఏమేమి మనము చెప్తున్నాం? మన సహోదరులతో అంటే మానవ సంబంధమైన అక్క చెల్లెళ్ళు, సహోదరీలు కలిగిన మన సంఘాల్లో మనము ఏమని చెప్తున్నాం? యేసు ప్రభుని గురించి, ఒక నామం గురించే కాదు, ఆయన కార్యాలు, ఆయన ఆశ్చర్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన సువార్త, ఆయన రెండవ రాకడ, ఆయన ఉపదేశములు, ఆయన కట్టడలు, ఆయన వాగ్దానములు, ఆయన యొక్క రకరకములైన మెసేజెస్ ఆయన గురించి మనం ఎక్కడ చెప్పాలి? మన సహోదరుల మధ్య చెప్పాలి. అలాగ మనము ఆయన్ని గణపరచాలి. ఇంకా కిందికి వెళ్తే ఏమన్నాడు దేవుడు? నేను ఆయన నమ్ముకొని ఉందును, సమాజుల మధ్య కీర్తిని గానము చేస్తాను. మన సహోదరుల మధ్య పాటలు పాడుతున్నామా? మన సహోదరుల మధ్య సాక్ష్యం చెప్తున్నామా? మన జూమ్లో అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు, అనేక మంది మెసేజ్ చెప్తున్నారు. ఈ జూమ్లో మాత్రమే కాదు, మీ స్వంత సంఘములలో కూడా ఈ పనులు ప్రభు కొరకు మనం చేయాలి. ఏదో పిలువబడిన వారు మాత్రమే, పెద్దలు, వారి భార్యలు, డీకన్స్ వారి భార్యలు మాత్రమే కాదు, మనం అందరం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. ప్రభు తన శిష్యులతో చెప్పాడు, 12 మంది శిష్యులతో, మీరే నాకు సాక్షులు. ఎక్కడెక్కడ సాక్షులు అని చెప్పాడు దేవుడు వారిని? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అన్నాడు. అలాగ రక్షించబడిన వారికి బోధలు చేయమని దేవుడు చెప్పాడు. ఈ ఆర్ మై విట్నెసెస్ అన్నాడు. మనమే ఆయనకు సాక్షులు. దేవదూతలు ఆయనకు సాక్షులు కాదు. 1-2 గంటల్లో చెప్పమంటే, ఒక అర్ధ గంటలో చెప్పమంటే కూడా సువార్త అందరికి ప్రాచుర్యం చేస్తారు. కానీ రక్షణ పొందిన వారి ద్వారానే దేవుడు సేవ చేయించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగైతే మన సహోదరులకు ఏమి ప్రాచుర్యం చేస్తున్నాం? యేసు ప్రభు గురించి ఏమని ప్రకటిస్తున్నాం? ఏమి రచిస్తున్నాం? యేసు ప్రభుని గురించి ఏమి ఆయన గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాం? ఇది ఈనాడు మన క్వశ్చన్. ఈనాడు మనకున్న దేవుడు మనకు నేర్పిస్తున్న మాటలు. బైబిల్లో కొద్దిమంది సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు తమ సొంత సహోదరులకు, తన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ఏమి చేశారో మనం కూడా ఏమి చేయాలో మనం ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియులారా, దేవుడు మనల్ని తన తమ్ముళ్ళు, అక్క చెల్లెలను చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. తన నామమును మన మధ్య ప్రకటించాలని ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చెప్పుకున్నాము. కానీ అదే సమయంలో మనకు బయలాజికల్ గా కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేవి కుటుంబంలో సహోదరులు ఉన్నారు, సంఘంలో కూడా సహోదరులు ఉన్నారు. కనుక సహోదరులు అంటే కేవలం ఆత్మీయ సహోదర సహోదరులు మాత్రమే కాకుండా మన తోటి అక్క చెల్లెలతో, మన తోటి అన్న తమ్ముళ్ళతో, మన కుటుంబీకులతో, మన బంధువులతో, నమ్ముకున్న అందరి బిడ్డలతో మనం ఎలాగ ఉండాలని బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మీకు అందరికీ తెలుసు, యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మంది కుమారులు. వాళ్ళ జీవితాల్లో ఎంతమంది? 12 మంది అన్నా తమ్ముళ్ళు ఉన్నారు. ఆ సహోదరులు అందరు ఎట్లున్నారు? ఒక్కడు మాత్రం ఎట్లున్నాడు చెప్పగలరా మీరు? ఫలించెడు కొమ్మ. కలించెడు కొమ్మ. యేసేపు. వాళ్ళ యొక్క మధ్య
మాట్లాడగలిగాను. చిన్నవాడు బెన్యామిని వదిలేసండి. పైన ఉన్న 10 మంది పైన ఉన్న 10 మంది అన్నలు ఎలాంటి వారు? దేవునికి భయపడుతున్నారు, వీళ్ళకి దేవుడికి భయపడుతున్నారు. వారిలో ఒకరికి ఒకరు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు బాగా తెలుసు. ఈ 10 మంది కలిసి తమ తమ్ముడు సహోదరుడు అయిన వాడిని ఏం చేశారు? వాళ్ళు గోతిలో పడి గోతిలో వేసి అన్నం పెట్టలేదు. ఇంకా ఏమి తర్వాత మిద్యానీలకు అమ్మేశారు కదా. అమ్ముకున్న సహోదరులు. సహోదరులమైన మనము బయాలజికల్ బ్రదర్స్ అండ్ సిస్టర్తో ఎట్లున్నాము, సహోదరులతో ఆత్మీయులతో కూడా ఎలా ఉన్నాము ఈరోజు చూడాలనే తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి, ఒకసారిగా యోసేపు ఇట్లా హాని చేసిన, శత్రువులైన, గుంటలో పడవేసిన, అమ్ముకున్న, చిన్నవాడు కనిష్ఠుడు నీకు చూడకుండా ఉన్న ఆ యొక్క లాస్ట్ బట్ వన్ బ్రదరే కదా 11వ వాడని కనికరించకుండా ఆ కుమారుని భోజనం తీసుకొచ్చిన కుమారుడే అని ఆయన తమ్ముడని భావించకుండా ఆ బిడ్డ పట్ల వాళ్ళు ఏమి చేశారో అటువంటి సహోదరులకు ఆయన ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఆదికాండంలోకి మనం వెళ్దాం. చూడండి, ఆయన తన సహోదరులకు ఏం చేశాడో, యేసు ప్రభు ఆయన సహోదరులమైన మనకేం చేశాడో మనం చూసుకుందాం. ఆదికాండము గ్రంథం మనం చూద్దాము. 44వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. లేఖనాలు మనం తిప్పుదాము. 44వ అధ్యాయము 50వ వచనం చదువుతారు ఎవరైనా? 34 ఉన్నాయి. 50 ఉంటుంది. 44 50 ఉంటుంది. చదవండి. 34 ఉందండి ఆంటీ. 34 ఉందా? 44 34 వరకు అండి. నలభై ఒకటి ఆంటీ. 44 చదవండి. 44 ముందు 43 16 చదువుతాను నేను. 43 16. బెన్యామీనును చూచి యోసేపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము అని వాళ్ళను తన సహోదరులను ఎక్కడ పిలుస్తున్నాడండి? ఇట్లా అమ్మేసిన సహోదరులను, కీడు చేసిన సహోదరులను కదా, గుంటలో పడేసిన సహోదరులను ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆయన ఇంటికి పిలుస్తున్నాడు. అవునా? ఈనాడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకరినొకరు ఇంట్లోకి పిలుచుకుంటున్నామా? వాళ్ళతో మనకు మాటలు ఉన్నాయా? చచ్చినా కానీ నేను వాళ్ళ ఇంటికి పోను అనేవాళ్ళు ఎంతమంది లేరు? అవునా? వాళ్ళకు మాకు మాటలు లేవండి. సొంతం ఒక తల్లి పిల్లలకే కదా ఇంత కీడు చేసిన సహోదరులకు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనుకున్నాడు. ఏ భోజనం అంట? అందరికి ఇష్టమైన వేట మాంసమును, స్పెషల్ భోజనం సిద్ధము చేయించమని ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. సరే, భోజనము మరి తయారు చేయించాడు, భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు తాను ఎక్కడ కూర్చున్నాడు? చూడండి, ఎక్కడ కూర్చున్నాడు? 32వ వచనం, 43 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరుగా వడ్డించిరి. అతనికిని వారికిని అంటే యోసేపునకు, వారి తమ్ముళ్లకు లేదా అన్నలకి, ఐగుప్తీయులకు ఎట్లా వడ్డించారంట భోజనాన్ని? వేరుగా. ఎందుకంట? కారణం ఏంటి? ఐగుప్తీయులు కలిసి భోజనము చేయరు. ఐగుప్తీయులకు అది హేయమంట. వాళ్ళ అన్నదమ్ములతో కలిసి భోజనం చేయడానికి అది ఐగుప్తీయులకు హేయమని తెలిసి వారిని కూడా డిన్నర్కి పిలిపించాడు. వాళ్ళ మధ్య వాళ్ళు తన సహోదరులని చెప్పడానికి సిగ్గుపడ్డాడండి? లేదు.
ఆ తర్వాత వారికి తను తాను బయలుపరుచుకున్నాడు కదా, మీరు అమ్మేసిన మీ తమ్ముని నేనే, యోసేపును నేనే అని చెప్పుకోవడానికి. అటువంటి దుర్మార్గులైన, ప్రేమ లేని, ద్రోహము చేసిన ఆ డబ్బులు కూడా వాళ్ళు ఏం చేశారో, ఏం డింగ్ డాంగ్ చేసేసారో వాళ్ళ నాన్న కూడా చెప్పలేండి, ఇట్లా అమ్ముకున్నాము. అటువంటి తమ్ముళ్ళని, అన్నలని తన అన్నలని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అటువంటి వారితో భోజనం చేయడం, నా సబార్డినేట్స్ ఉన్నారు, నా కింద అధికారులు ఉన్నారు, వాళ్ళకి హేయమని తెలిసి కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఆయన సిగ్గుపడలేదంటే ఎవరి క్యారెక్టర్ కనిపిస్తుందండి యేసుప్లో? ప్రభువుకి మన నా ప్రభు సహోదరులను చెప్పుకోవడానికి సిగ్గుపడను. గుణగణాలు కనిపిస్తున్నాయి, ఆయన మనస్సు కనిపిస్తుంది, ఆయన క్షమాపణ కలిగిస్తుంది, కనబడుతుంది. అయ్యో ఇది వారికి అసహ్యం కాబట్టి నన్ను కూడా అసహించుకుంటారు, నా బ్రతుకుని ఎంచుతారు, నా పుట్టుకను ఎంచుతారు, నా జాతిని ఎంచుతారు, నా కులం ఎంచుతారు, నా గోత్రం ఎంచుతారు అని అనుకున్నాడా? అనుకోలేదు. ఈనాడు అన్నదమ్ములలో, అక్క చెల్లెల్లో మన ఇళ్ళకి పిలుచుకుంటున్నామా? వారితో కలిసి భోజనం చేస్తున్నామా? వారిని మనం ప్రేమిస్తున్నామా? సొంత తల్లి కడుపులో పుట్టిన సొంత సహోదరులను కూడా మనం ఇలాగ ప్రేమించడం లేదే? అలాగైతే యేసు ప్రభు మనల్ని తన సహోదరులుగా మరి చెప్పడానికి సిగ్గుపడలేదనే విషయాన్ని నేను చెప్పడం మాత్రమే కాదా, ఈ క్లూ నేను మీకు ఇస్తున్నాను. మీరు ఆలోచన చేసుకోండి. మీ అన్నదమ్ముల బాంధవ్యాలు, వారి విషయమై మీ ప్రేమలు, వారి విషయమై మీ విధులు, కర్తవ్యాలు, మీ యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయి? పోయిన వారం మా గాస్పుల్ హాల్లో సుదర్శన రాణి చెప్పింది, మీలో చాలా మందికి ఆ రోజు జూమ్ పెట్టలేదు కనుక అది రాలేదు, మీరు వినలేదు. ఒక్క మోషేను పెంచడానికి 4 స్త్రీలను దేవుడు వాడుకున్నంట. ఎవరెవరిని? తల్లిని, అక్కయ్యైన మిరియామును, ఆ తర్వాత షిఫ్రా, పూయాను, వాళ్ళు బ్రతుకునిచ్చారు కదా. ఆ తర్వాత ఇంకెవరిని? ఫరో కుమార్తె, కుమార్తెని, పెంపుడు తల్లి. పెంపుడు తల్లి, ఫరో కుమార్తెను వాడుకున్నారు. ఆ 4 ఆ బిడ్డను భద్రపరచకపోతే, పెంచకపోతే, పోషించకుండా ఉంటే కదా ఆనాడు మోషే వాళ్ళను ఐగుప్తులో నుండి కనానుకు నడిపించేవాడే? చెప్పండి, ఎప్పుడో చచ్చిపోయేవాడు కదా. కనుక ఆనాడు తల్లి బాంధవ్యం ఉంది, అక్క బాంధవ్యం ఉంది తమ్ముని మీద, అలాగే షిఫ్రా పుయ్యాల బాధ్యత ఉంది, అలాగే ఫరో కుమార్తె బాధ్యత. ఈనాడు మన తమ్ముల విషయం మనం బాధ్యత లేదంటారా? అక్క చెల్లెల మీద మన బాధ్యత లేదంటారా? పెళ్లిళ్ళు చేసుకొని ఎవరు కాపురాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, అంత మాత్రాన ఫుల్ స్టాప్ పెడతామా? తనకు ద్రోహము చేసిన ఈ అన్నదమ్ముల విషయంలో తాను ఔన్నత్యమైన స్థితిలో ఉన్నాడు, కానీ అంత పెద్ద స్థితిలో ఏలికగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, ఫరోకే తండ్రిగా ఉన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నవాడిని ఈ పశువుల కాపర్లుగా ఉండే తన అన్నల గురించి నా అన్నలని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా. మన అక్క చెల్లెల విషయం మన బాధ్యత ఎంత గొప్పదండి. బెన్యామీని చూసినప్పుడు ఏమన్నాడు ఆయన? ఏం చేశాడంట? మీ తమ్ముడు ఇతడేనా అన్నప్పుడు ఏం చేశాడు? ఆయన మెడ మీద పడి పొర్లు ముద్దు పెట్టుకున్నాడు. మన అక్క చెల్లెలను, అన్నదమ్ములను చూసినాడు, మనకు పొర్లుకొని వచ్చిన ప్రేమ ప్రార్థనలో ఉందా? మాటల్లో ఉందా? వాళ్ళకు మనం పెట్టే దానిలో ఉందా? ఆ కన్నీటి ప్రేమ ఒక నొడుగు ప్రార్థన చేసి, ఒక లైన్ ప్రార్థన చేసే దాంట్లో కాదండి. అంత ఔన్నత్య శిఖరం ఎక్కిన ఆయన తన తమ్ముడిని చూసినప్పుడు పొర్లుకొని వచ్చిన ప్రేమలో వచ్చిన దుఃఖం, అది మెడ మీద పడి ఏడ్చిన దుఃఖం. ఈనాడు మన సొంత తల్లి కడుపును పుట్టిన వాళ్ళు కళ్ళెత్తి చూడడం, లెటర్లు రాసే కాలంలో ఒక జాబ్ రాసిన వాళ్ళం కాదేమో, ఫోన్లు ఉన్నాయి, యోగక్షేమ ఎట్లున్నావు అని అనిన వాళ్ళం కాదేమో. లేఖనాలలో ఒకే ఒక అన్న తన తమ్ముని గురించి కుమారుడా అన్నాడు. ఎవరా అన్న?
ఏశావు యాకోబుతో. కుమారుడు అన్నాడా? మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నారే గాని కుమారుడా అన్న ఎవరు? బెన్యామిని చూసినప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా. మన తమ్ముడిని ఎప్పుడైనా కుమారుడు అన్న ప్రేమ మనలో ఉందా? ఒకవేళ కుమారుడు అనకపోయినా నీ కుమారులేనా నా కుమారులేనా నువ్వైనా నేనైనా నాకు నీవు కుమారుడువే అని ఏ తమ్ముని గురించైనా ఏ చెల్లిని గురించైనా మనం అన్నామా? పత్రికలు మనకున్నాయండి, సహోదర ప్రేమ నిరువుగా ఉండనిమ్మని మనకు రాయబడినాయి. ఆ దినాల్లో యోసేపుకు ఏ పత్రికలు ఉన్నాయని ఆ మాట అన్నాడు? పరిశుద్ధాత్ముడే కదా వారికి నేర్పించింది. సహోదరుడాన్ని పలకరించిన ప్రేమ ఈనాడు సహోదరుల మధ్య మనకుందా? సొంతం తల్లి గర్భాన పుట్టిన సహోదరులనే కుమారులుగా భావించిన వాళ్ళం సంఘంలో ఉన్న వారిని గురించి అంత ప్రేమ మనకుందా? సహోదర ప్రేమను నిలవరముగా ఉంచనివ్వండి అన్నాడు దేవుడు. దేవుని వాక్యం మనల్ని నాటుతూ ఉంది. దేవుని వాక్యం దేవుని మాట మనల్ని కోస్తుంది. దేవుని మాట మనలో దూరుతుంది. పేతురు మాటలతో హృదయాలలో దూర్చబడినట్లుగా వాళ్ళు గుర్చబడినట్లుగా ఆయన మాటలు దేవుడు మనల్ని గుర్చుతున్నాడు. ఏ మాటలు చెప్పి, ప్రభువా నాకు సహోదర ప్రేమ ఇవ్వండి. సంఘములో ఉన్న సహోదర సహోదరులతో మాకు ప్రేమ లేదు ప్రభువా. యోసేపు పుట్టిన ప్రేమ మాలో పుట్టించండి ప్రభువా. నీవు మాలో చూపిన నీ ప్రేమ సహోదరుని చెప్పడానికి సిగ్గుపడలేదే. మన అన్నదమ్ములు భ్రష్టులైన వాళ్ళు ఎవరైనా మన కుటుంబాల్లో ఉంటే వాళ్ళని మన తమ్ముడు అని చెప్పుకోవడానికి, మన తమ్ముడు అక్కలని చెప్పడానికి సిగ్గుపడుతున్నామా లేదా? ఈ దినాల్లో ఆశీర్వదించి వాడి ఔన్నత్యమైన స్థితిలో ఉన్న వారిని అన్న తమ్ముడు అని చెప్పుకుంటామేమో కానీ ఒక నిష్ఠాగరిష్టమైన దరిద్ర స్థితిలో ఉన్న వాళ్ళను, చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళను మన తమ్ముడు అని చెప్పడానికి మనం ఇష్టపడతామా? మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? భ్రష్టులైన పిల్లలారా అన్నాడు కదా దేవుడు. భ్రష్టులను ఎవరైనా అన్నదమ్ములని పిలుస్తామా? సిగ్గుపడలేదంటే దాన్ని ఎంతగా ధ్యానిస్తే క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది. సరే, ఆయన వాళ్ళని తీసుకొని పోయాడు, తనతో పాటు వారిని భోజనానికి కూర్చుండబెట్టాడు. తన ఇంటికి పిలిచి వాళ్ళందరికీ ఏమిచ్చాడంట? అన్నం తిన్న తర్వాత ఒక్కొక్కరికి వయసుని బట్టి కదా, వారి ఏడుని బట్టి కూర్చున్నాడు వరుసగా క్రమంగా. వారికి ఏం పంపించాడంట? వంతులు పంపించాడంట. వంతులు వంతులు. అన్నదమ్ములు ఏదైనా ఇచ్చిపుచ్చుకునేది ఉందండి? ఒక పూట భోజనం పెట్టేసి బై అని చెప్పేస్తున్నామా? ఇచ్చిపుచ్చుకునేది ఏమైనా ఉందా? ప్రేమకు సూచన ఏంటండి? క్రియ ఉండాలని దేవుడు చెప్పాడు కదా. ఒక్క పూట కూడు మాత్రమే, ఒక్క రోజు మాత్రమే పెట్టుకొని పంపించేస్తున్నామా వాళ్ళకి? ప్రేమకు సూచనలు ఏమైనా ఇస్తున్నామా? యోసేపు ప్రేమకు సూచనగా ఏమిచ్చాడు? వంతులు పంపించాడండి. ఏమేమి పెట్టాడా వంతులు వివరం లేదండి. ప్రియులారా, ఇది మనం కూడా ఇలాంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వాడేలా చూపిన పొర్లుకొని వచ్చిన ప్రేమను గురించి మనం చూసాము. అంత మాత్రమే కాదు, ఆయన వారిని ప్రేమించి వారితో తాను బయలుపరుచుకున్నాడు. ఎట్లా బయలుపరుచుకున్నాడు చూడండి. ఎలాగో బయలుపరుచుకున్నాడో చూద్దాం. 45వ అధ్యాయంలోకి మనం రండి. 45వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను అణుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పను. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే తాను తన అన్నలు మాత్రమే ఉన్నారు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అన్నల్ని చూస్తే ఏమొచ్చిందంట? తనకి ఎలుగెత్తి ఏడ్చాడంట.
వాళ్ళని చూస్తే ఎంత ప్రేమ ఇల్లు పుట్టింది. అలాంటి ప్రేమ మనకు కూడా అనుగ్రహించమని ప్రభువుని అడుక్కుందాం. కుటుంబీకుల మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ. పౌలు సోదే ఆ, దయ్యం పట్టిన ఆ చిన్న అమ్మాయిని, యవనస్తురాలను చూస్తే ఆమె ఏమనింది? పౌలును, ఎవరెవరో నాకు తెలుసు ఏమనింది? దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుని వాళ్ళని బాగా ప్రస్తుతించి గొప్ప చేసి మాట్లాడితే ఆమెను చూసి పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలుకి ఏమైంది? హృదయంలో వ్యసనమైంది, పరితాపం అయిపోయింది. అయ్యో, ఈ యవనురాలు ఇంతగా దయ్యముతో పట్టిందే అని ఆమెను చూసి ఆయనకి పరితాపం. మన చుట్టూ ఉన్న వాళ్ళ విషయంలో పరితాపం, వ్యసనం, వాళ్ళు రక్షణ పొందలేదే అని వాళ్ళ గురించిన వ్యసనం, ఆ బాధ, ఆ ఏడుపు, ఆ కన్నీరు మనకుందా? ఇర్మియా ఏం చేస్తున్నాడంటే తలను జలమయంగా చేసుకున్నాడు, కళ్ళను కన్నీటి ఊటలుగా చేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి దైవాత్మ కుమ్మరింపును మనం అడుక్కుందామా? ప్రభా, ఏదో మాటలతో ప్రార్థన చేయడం కాదు, నాకేమైనా దుఃఖం ఉందా ప్రభా, అటువంటి వారిని గురించి, అటువంటి వారి విషయంలో నా తల జలమయంగా ఉందా, ఒక రిజర్వాయర్ లాగా ఉందా, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా ఉందా ప్రభువా? నా కన్నీళ్ళు అలాంటి ఇర్మియా లాంటి సహోదరులుగా రోదనము చేయు స్త్రీలుగా ఉండాలి. ఇప్పుడు రోధిస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అన్నదం ఎంత ప్రేమతో ఏడుస్తున్నాడండి. వాళ్ళు కీడు చేశారని ఏడవడం కాదు, ఆ ఏడుపులన్నీ ఎప్పుడో అయిపోయినాయి. చెరలో ఉన్నప్పుడు ఏడ్చుంటారు, అమ్మినప్పుడు ఏడ్చుంటారు, మిద్యానీయులతో వెళ్ళిపోయేటప్పుడు సంఖ్యలు కట్టుకొని సంఖ్యలు వేయించుకొని వెళ్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడో. ఆ ఏడుపులు కాదు, ఇప్పుడు ప్రేమతో కూడిన ఏడుపులు. ఎలుగెత్తి ఏడవగా అప్పుడు అట్లా తను బయలుపరుచుకున్నాడు. చూడండి, బయలుపరిచి కొన్ని 3వ వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. నేను ఎప్పుడైతే బయలుపరుచుకున్నాడో తన పేరును, వాళ్ళు నిరుత్తరులైపోయినారు, ఏం ఉత్తరం చెప్పలేకపోయినారు, మౌని అయిపోయినారు, మమ్మైపోయినారు, నోట్లో మాట రాలేదు వాళ్ళకి. ఆయన ప్రేమ పలుకు చూసి నేను యోసేపును అన్నప్పుడు, యోసేపా, ఏలికనా, మాతో మాట్లాడితే యోసేపేనా, మేము అమ్మిన యోసేపేనా, మమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడే, ఇంత ప్రేమ చూపించాడే. నిరుత్తరులు అయిపోయినారు, అవాక్కైపోయినారు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు. ఇదిగో కలలు కనేవాడు వచ్చాడు, వీళ్ళని చంపుదాం రండి, వీళ్ళని గోతిలో తోసేద్దాం రండి, వీళ్ళు మిద్యానీలకు అమ్ముకుందాం పదండి, 20 వెండి నాణాలకు అమ్ముకుందాం పదండి అని మస్తుగా మాట్లాడారు అప్పుడు. కానీ అటువంటి వారికి మన ప్రేమను చూపించినప్పుడు, ఈనాడు మన చర్చెస్లో మనల్ని కామెంట్ చేసిన వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన గురించి స్కాండలైజ్ చేసి మన నేమ్ను బద్నాం చేసిన వాళ్ళు, మన పేరును అవహేళన చేసిన వాళ్ళు రకరకాలుగా తారసపడతా ఉంటారు. ఇద్దరు అక్క చెల్లెల్లోనే ప్రేమ లేనప్పుడు ఏం మాట్లాడుకుంటారో కొట్లాడుకుంటే. అంతమంది ముందర మనము మన లైఫ్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక్కొక్కరికో బుద్ధి ఉంటుంది, ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు, మంచిని చెడుగా చేసుకుంటారు, లేని వాటిని పలుకుతారు, ప్రేమ లేని వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. అటువంటి వారి మధ్య మనము ఇలాంటిగా ప్రేమతో మనల్ని మనం బయలుపరుచుకుంటే, ఎన్ని రోజులు మన మీద కేకలు వేసిన వాళ్ళు, అబాండాలు వేసిన వాళ్ళు, సనిగిన వారు, గొనిగిన వారు నిరుత్తరులైపోతారు, మౌనము దాలుస్తారు. ఇలా ఈనాడు మనం మౌనంగా ఉంటే మన గురించి నోరు తెరుస్తాడు. ఈమె జోలికి పోకుడి. ఎన్ని ఏండ్లైనా దేవుడు ఆ సంగతి నెరవేరుస్తాడండి. మనం మౌనంగా ఉంటే మనల గురించి సపోర్ట్గా మాట్లాడతాడు దేవుడు. ఈమె జోలికి పోకుడి, ఈమె నా విషయమే ఒక మంచి కార్యం చేసింది అని దేవుడు చెప్తాడు. కనుక ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు
యోసేపు మనకి ఎంత మంచి సహోదరుడుగా కనిపిస్తున్నాడు, ఎంత సహోదర ప్రేమ కలిగిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు అవాక్క అయినప్పుడు వాళ్ళను ఏమని చెప్తున్నారు? 5వ వచనంలో చూడండి, 3వ వచనంలో, 4వ వచనంలో, నన్ను అమ్మేసినందుకు మీరు ఏమన్నాడు? నన్ను అమ్మివేసినందుకు మీరు చింతించద్దండి కదా, దుఃఖపడకండి అని కూడా చెప్పాడు. అవన్నీ మీరు చాప్టర్ చదివితే తను ఏడ్చి తన అన్నలు ఏమంటారు అంటున్నాడు, మీరు దుఃఖపడద్దు, మీకు పరితాపం పుట్టొద్దు, ఆ విషయంలో సంతాపం పుట్టనీయకుడి మీకు అని చెప్తున్నాడు. మనల్ని ఏదైనా కీడు చేస్తే వాళ్ళకి అట్లే కలగాల, వాళ్ళని కిడ్లు చేశారో వాళ్ళకి అట్లే చేయాలా, దేవుడు వాళ్ళని డీల్ చేయాలి, వాళ్ళకి కొట్టాలా, వాళ్ళు శపించాలా, వాళ్ళకి దేవుడు చూపించాలా అని మనం అనుకుంటాం యాంటీగా. కానీ అంటున్నాడు ఈయన 5వ వచనంలో, నన్ను అమ్మేసినందుకు దుఃఖపడద్దండి, అది మీకు సంతాపం పుట్టినీయకుడి, ప్రాణరక్షణకు ప్రతిగా మీకు ఆహారం సిద్ధపరచడానికి దేవుడే నన్ను పంపాడు, మీరు కాదు పంపించిందని. ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్న ప్రేమతో కదా అని అంటూ ఇంకేమన్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను, ఇప్పటికి 2 సంవత్సరాలే కరువు, ఇంకా 5 సంవత్సరాలు వస్తుంది, మీరందరు నా దగ్గరకు రండి, బండ్లు పంపిస్తాను, నాన్నని తీసుకొని రండి. ఎంతెంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమను గురించి, ఇంత యేసు ప్రభు ప్రేమ ఆయనలో కనబడుతుందో, మీ పిల్లల్ని, మీ పురుషుల్ని, మీ స్త్రీలను అందరినీ నేను పోషిస్తాను, రండి అని చెప్పి వారిని పోషించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఎలాంటి ప్రేమ చూపించాడో చూడండి, 15వ వచనం, 45:15లో, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతడు అతని సహోదరును అతనితో మాట్లాడేది. ఆ సహోదరులందరి మీద, ఒక్క బెన్యామిని మీద మాత్రమే కాదండి, సహోదరులందరినీ ముద్దు పెట్టుకున్నాడు, వారి మీద పడి ఏడ్చినాడు. మనకు కీడు చేసిన వారిని, మన జీవితాన్ని నష్టపరిచిన వారిని ముద్దు పెట్టుకుంటామా? వాళ్ళ మీద పడి ఏడ్చేంత ప్రేమ మనకు వస్తుందా? ఎప్పుడైతే ఏడ్చి ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చాడో అప్పుడు సహోదరులు అతనితో మాట్లాడడానికి నోరు తెరిచారండి. అప్పుడు మన ప్రేమ వాళ్ళకు మాటలు లేకుండా చేస్తూ ఉండే ప్రేమ మనం చూపిస్తున్నాము. ఇవన్నీ మనకు పాఠం కాదా? నిజంగా మనము మనుషులము, ఇట్లాంటి ప్రేమ మనకు పుట్టదు. కానీ ప్రభు అన్నాడు, క్రీస్తు యేసు మనసు మీరును కలిగి ఉండమని రాయించాడు కదా. ప్రభు మాకు ఇట్లాంటి ప్రేమ పుట్టదు, మాలాంటి మానవుడే యోసేపు, కానీ ఆయనకు దైవికమైన ప్రేమ ఎట్లా కలిగి ఉన్నాడో మేము కూడా ఇట్టి ప్రేమను కలిగి ఉండడానికి మా సహోదర సహోదరులతో, సొంతం వారితో, బయాలజికల్ అన్నదమ్ములు అక్కచెల్లెలతో నీ రక్తాన్ని పంచుకొని రక్షించబడిన వారందరితో కూడా ఇట్టి ప్రేమ మాకు దయచేయండి. కొన్నిసార్లు వాళ్ళు అన్న మాటలు పడి బాధపడతాం, ఏడుస్తాం, ధీటుగా మాట్లాడాలా, కొట్టినట్లు మాట్లాడాలా అనుకుంటాం మనం. కానీ ఎట్టి ప్రేమ యోసేపు చూపించాడో, మనం పరమ యోసేపు అంతకు మించిన ప్రేమ ఎంత చూపించాడో దాన్ని మనం అనుభవించాం. కాబట్టి మనం పొందిన ప్రేమ ఇతరులకు మనము కూడా చూపించవలసిన వారంగా. అట్లాగైతే యోసేపు ఇట్టి సహోదర ప్రేమ చూసి తను తాను చూపించి తను తాను బయలుపరుచుకున్నట్టుగా ఈనాడు మన సహోదర సహోదరులు మనం ఎలాగో ప్రేమించాలి. దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను, టైం అయింది. దేవుడు హెబ్రీ పత్రిక 11:1 ఏమన్నాడు? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి అన్నాడు. తర్వాత నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పొద్దు అన్నాడు. ఇద్దరు కూర్చుంటే 3వ పర్సన్ గురించి మాట్లాడతాం, అది సహోదర సహోదరుల గురించి. కొండయాలు చెప్పకూడదంట, వాళ్ళ విషయం వీళ్ళకు, వీళ్ళ విషయం వాళ్ళకు. నేరుగా ఏ వ్యక్తిని చెప్పాలో ఆ వ్యక్తికే చెప్తే అర్థమవుతుంది ఆ వ్యక్తి. కానీ ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తికి కొండెములు చెప్తున్నాం, బయట కనిపిస్తే మాత్రం వన్నాలక్క వన్నాలన్నా అంటున్నాం. కానీ నన్ను గురించి నాతోనే మాట్లాడకుండా ఇంకొకరితో ఇంకో విషయం చెప్తే అది కొండలవుతుంది. అట్లాగా ఒకరిని ఒకరు, నేను ఇతరుల గురించి, ఇతరుల గురించి నేను, నన్ను గురించి వారు,
మీరు, మిమ్మల్ని గురించి నేను, నన్ను గురించి మీరు అట్లా చెప్పుకోవద్దని 50వ కీర్తనలో దేవుడు వ్రాయిస్తున్నాడు. సహోదరులతో కొండెములు చెప్పుకొనకూడదు అని ఒక చోటు ఉంటే మత్తయి సువార్త 5:22 ఏమన్నాడు? తన సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోబడతాడు. ఎదురుగా కోపడ్డం కానీ చాటుగా కోపడతామేమో, దేవుడు అది విమర్శలోనికి తీసుకొస్తాడంట. సహోదరుల మీద కోపపడకూడదు, ఆ లైసెన్సే మనకు లేదని చెప్తున్నాడు. ఆ తర్వాత నీ సహోదరుని మీద నీకేమన్నా తప్పిదం నీకు కనిపించినా, అతడు చేసినా నువ్వు చేసినా, నీ అర్పణం పక్కన పెట్టి ముందు సహోదరులతో సమాధానం పడమని సహోదర ప్రేమ విషయంలో దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తన తమ్ముడైన లాజరు చనిపోయి పాతిపెట్టబడితే మార్త ఏమనింది చెప్పండి? ఏమనింది? ఇద్దరు అక్క చెల్లెలు ఒకే మాట అన్నారు యేసుప్రభుతో. ఏమన్నారు? ప్రభువా, నీవు ఇక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండును అన్నారు. తమ తమ్ముడు చనిపోకుండా ఉండాలంటే యేసుప్రభు అక్కడ ఉండింటే బాగుండని తమ్ముని చావు విషయంలో ఎంత ప్రేమ మరి కలిగి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మన తమ్ముళ్ళు నరకంలో చావకుండా ఉండాలంటే వారు ప్రభు దగ్గర, లేకపోతే ప్రభు వాళ్ళ దగ్గర ఉండాలని ఇలాంటి ప్రేమ మనం కోరుకుంటున్నామా? ఇలాంటి సహోదర ప్రేమ. ప్రభా, నా తమ్ముళ్ళకు నీవు ఉంటే చాలు ప్రభా, నా చెల్లెళ్ళకు నీవు ఉంటే చాలు ప్రభా. పలుకుబడి మేడలు మిద్దెలు ఆస్తిపాస్తులు లేకున్నా ప్రభా, నా తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నా బంధువులకు నీవుంటే చాలు ప్రభా, నీవు ఇక్కడ ఉంటే బాగుండు ప్రభా, వాళ్ళు నీ సన్నిధిలో ఉంటే బాగుండు ప్రభా అని ప్రార్థనలు మనం కూడా చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడో చూడండి. మరొక మాట చాలా ఉన్నాయి కానీ మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అగునని. మన సహోదరుని ప్రేమించాలంటే గాని వారిని ద్వేషించకూడదంట. వాళ్ళతో మాట్లాడు, అసలు వాళ్ళ ఇంటికి పోనే పోను అని భీష్మించి కూర్చుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది కొత్త నిబంధనలో మన కొరకు రాయబడింది, సహోదరుని ఎప్పటికీ ద్వేషించకూడదంట. ద్వేషిస్తే అవుతామంట. తర్వాత మనకందరికి బాగా తెలిసిన వచనము 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏమని? ఒక మాట అది మీరే చదవండి, చెప్తారా, చూస్తారా మీ బైబిల్లో ఏమని రాయబడింది? 1 తెస్సలోనిక 5:15 వినపడుతుందమ్మా? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సహోదరులకు వందనములు చెప్పుడే అనేది ఏ వచనంలో ఉందన్నది? 26 25? సరే, ఆ రెఫరెన్స్ ఎలా ఉంది కానీ సహోదరులకు ఎవరికంటే చెప్పాల్సింది, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. ఏం చేయకపోయినా, నేను చెప్పినవి, నేను చదివినవి, ఇవన్నీ ఏమి చేయకపోయినా, ఏడవకపోయినా, వంటలు పెట్టకపోయినా, వంతులు పంపించకపోయినా, ఏం చెప్పకపోయినా ఏం చేయాలంట? సహోదరులకు వందనాలు చెప్తున్నామా? తోటి సహోదరులకు ఏం కనబడితే కనీసం వందనాలు చెప్పాలి. ఈ చిన్నది కూడా మనం చేయకుండా ఉంటే దేవునికి మనం లెక్క చెప్పాల్సి. ఎవరితోనూ అసమాధానం మనం ఉండకూడదు, ఎవరికి ముఖం తిప్పకూడదు, ఇట్లా వస్తే అట్లా పోకూడదు కదా. రక్త సంబంధాలకే ముఖం తిప్పకూడదు అన్నాడు దేవుడు, కానీ ప్రభు రక్తం పంచుకున్న వాళ్ళకు కూడా మనం ముఖం తిప్పుకోకూడదు. అందరికి వందనాలు కూడా చెప్పుకునే ప్రేమ కూడా మనం చెప్పలేకపోతే దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటాం. కనుక ఒకవేళ వాళ్ళే మనల్ని నొప్పించిండొచ్చు, కానీ మనమే ముందు పోయి వందనాలు చెప్తే ఒకవేళ వాళ్ళు స్వీకరించకపోయినా మరి మనం చెప్పడం ద్వారా కొన్నిసార్లు మనకి సిగ్గుపోయినట్టు అనిపిస్తుంది. అయినా కూడా ఇది దేవుని ఆజ్ఞ. సహోదరులకు వందనాలు చెప్పు.
ప్రైజ్ ది లార్డ్ కాదండి. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థము దేవునికి స్తోత్రం. అంటే సహోదరిని చూసి మనం దేవునికి స్తోత్రం అంటే దానిలో అర్థం ఏముంది? అందుకే బ్రదర్ అసెంబ్లీస్ లో మనం బడుతున్నాం. సహోదరులకు మనం అందరం ఏం చెప్పుకుంటాం? వందనాలన్నా, వందనాలు అక్క, వందనాలు చెల్లి అని పేరు పెట్టైనా మనము ఈ కనీస సహోదర ప్రేమ మన మధ్య లేకపోతే దేవునికి మన లెక్క చెప్పాలి. ఎందుకంటే మనకంటే వాక్యము చాలా తక్కువ, ధర్మశాస్త్రం కూడా లేదు. యోసేపు ఇంత ప్రేమ తన సహోదరులకు పంచుతుండగా మనం కూడా అలా పంచుదాం. యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నేను నా సహోదరులకు నీ నామమును ప్రచురించును అన్నాడు, చెప్తానన్నాడు, ప్రకటిస్తానన్నాడు. ఎన్నో వాక్యాలు ప్రకటించాడు. ఈ బైబిల్ గ్రంథం అంతటినీ మనకు చెప్పాడు. కనీసం మనం వందనాలైనా చెప్పకపోతే దేవుని వాక్యం ఎంత తెలిసి కూడా మనం పొరపాటు చేసిన వాళ్ళం అయితే. కనుక ఈరోజు మనం సహోదర ప్రేమను గురించి నేర్చుకున్నాం. ప్రభువు మనడలు ఎంత ప్రేమ చూపించాడు. యోసేపు కన్నీరు కార్చి తన అన్నల మెడ మీద పడి కన్నీరు కార్చాడు, వంట చేశాడు, రకరకాలుగా వంతులు పంపించడం, ఎన్నో చేశాడు. అంతకు మించి మనము చేస్తేనే పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులు, ఆయన పెళ్లి కుమార్తె, ఆయన ఉన్నట్టుగా మనం కూడా ఉన్నట్టు మరి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడు. అలాంటి సహోదర ప్రేమ మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించిన గాక. ఈ విషయాలు మరి ఎక్కువగా మీరు ఎక్కువసేపు ధ్యానం చేసి ఇంకా అనేక విషయాలు గ్రహించదు గాక. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.